హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కే న్యూస్. శనార్థి తెలంగాణ దినపత్రికలో వివిధ జిల్లాల వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు ఇటు మూవీ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయి, వార్తలపైన ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో చూపించే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. జైనూరు నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఆదివాసీ మహిళా సంఘాల డిమాండ్. జైనూరులో ఘోరం జరిగింది. ఆ ఘోరానికి పాలకులు మరి కారణమా, పాపాలు కారణమా, ఈ డ్రగ్స్ కారణమా, మందు కారణం అంటే ఈ ఎక్కువగా జరిగే రేపులు కావచ్చు, మర్డర్లు కావచ్చు, మానభంగాలు కావచ్చు, వీటిని అన్నిటికీ మందునే కారణంగా కనిపిస్తూ ఉంది. విచ్చలవిడిగా మద్యం తాగి ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. మందును కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వాలు టార్గెట్లు పెట్టుకొని మందును అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఏ జిల్లా టార్గెట్ ఎక్కువగా వస్తుంది? భూపాలపల్లి జిల్లా టార్గెట్ ఎక్కువగా వస్తుందా? పెద్దపల్లి జిల్లా టార్గెట్ ఎక్కువగా వస్తుందా? కరీంనగర్ జిల్లా టార్గెట్ ఎక్కువగా వస్తుందా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టార్గెట్లు పెట్టుకొని మందును అమ్ముతూ ఉన్నారు. సిగ్గుపడాలి కొంచెమైనా. సింగరేణిలో కార్మికుల వాటా ప్రకటించాలి. సమస్య పరిష్కారానికి ఆందోళన జయప్రదం చేయండి. బిఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మందవరం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముత్తంపేటలో పడకేసిన పారిశుద్ధ్యం. డీజిల్ లేక మూలన పడిన చెత్త ట్రాక్టర్ పట్టించుకొని అధికారులు. కౌటాల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పారిశుద్ధ్యం పడకేసింది. ఊర్లల్లా కంప్లీట్గా సర్పంచులు దిగిపోయిన తర్వాత ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో అస్తవ్యస్తంగా ఉంది. పట్టించుకొని రాష్ట్ర సర్కార్ అని చెప్పుకోవచ్చు. అక్రమ నిర్మాణాలతో డ్రైనేజీ సమస్యలు. మార్కెట్ షాప్లలో వెనుక కబ్జాలు. అనారోగ్యాలతో భగత్ సింగ్ నగర వాసులు మందమర్రి. అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. పోలీసులు వైఖరి మార్చుకోవాలి. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఏం చేస్తున్నారు? ఇంటికి వస్తారు, ఏసీపీ కూర్చుంటారు, ఇంట్లోనే ఉండండి సార్, మీరు కాఫీలు టీలు తినండి, తాగండి, తినండి అని చెప్తారు. ఇది ఇట్లా ఉంటే పాఠశాలలో విద్యా వాలంటీర్లను నియమించాలి. టీటీఎఫ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ రవీందర్. అన్ని డిమాండ్లు వస్తూ ఉన్నాయి ఆదిలాబాద్లో. ఘనంగా ఇంజనీర్స్ డే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఘనంగా ఇంజనీర్స్ డే జరిగింది ఆర్మూర్లో. ఆర్మూర్ మండలం చేగూరు గ్రామ శివాజ్లో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ డే ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. పశు వైద్యాధికారిని నియమించాలి. సదాశివనగర్ వాసుల వినతి. మృత్యువాత పడుతున్న పశువులు. కామారెడ్డి నియోజకవర్గంలో పశువులు చనిపోతున్నాయంట. మంచి మెమోరాండం ఇస్తూ ఉన్నారు. డయల్ 100 సేవలు దుర్వినియోగం. నిందితులకు జైలు శిక్ష విధించిన మెజిస్ట్రేట్. మంచి పని చేసిండ్రు. ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉంటారు. తాగిన తర్వాత 100కి ఫోన్ చేసి ఇక్కడ యాక్సిడెంట్ అయింది, అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడికి ఎమర్జెన్సీ రండి అని ఈ ఆకతాయిల ఉంటారు కదా, ఆకతాయిల పని పడుతూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. 2 రోజుల చొప్పున శిక్ష విధించిండ్రు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటి గుంటల్లో ఆయిల్ బాల్స్ వేసిన రక్ష స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్లో నేడు ఉచిత వైద్య శిబిరం ఉండబోతుంది. ముసాయిదా ఓటర్ జాబితా విడుదల. నేటి నుంచి అభ్యంతరాలు తెలపాలి. ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ దోమకొండ నుంచి చేస్తూ ఉన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు కంజర విద్యార్థుల ఎంపిక. డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో ఈ నెల 8న జరిగిన బాలికల జిల్లా జూనియర్ బేస్బాల్ పోటీల్లో కంజర గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటిండ్లు. విద్యార్థినులకు రక్తహీనత పరీక్షలు చేస్తూ ఉన్నారు. కామారెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు. హెలీప్యాడ్ శంకుస్థాపన. మీటింగ్ ప్రాంతాల పరిశీలన. రామగుండం సిపి పర్యవేక్షణలు. లాభాల్లో వాటా చెల్లింపు కోసం ముఖ్యమంత్రిని కలుస్తాం. లక్షల రూపాయలు పిఎల్ఆర్ బోనస్ కోసం డిమాండ్ చేస్తాం. కార్మికుల సమస్యలపై స్ట్రక్చర్ సమావేశాలు ఏర్పాటు చేయాలి. గుర్తింపు సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేస్తూ ఉన్నారు గోదావరి కని నుంచి. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి అమానుషం అంటున్నారు కరీంనగర్ నుండి. ప్రభుత్వ భూములను కాపాడండి. పెద్దపల్లి జిల్లా సీతంపేట గ్రామంలో ఆక్రమణలు కబ్జా చెర నుంచి విడిపించండి అని గ్రామస్తుల వేడుకోలు. ఊర్లలో కూడా కబ్జాలు అవుతున్నాయి పోయిగా. ఏడా ఇది? పెద్దపల్లి జిల్లా సీతంపేట మంథని కాన్స్టిట్యున్సీ.
అట్లా ఉంది కదా. ప్రతి విద్యార్థి సైన్స్ మ్యూజియం సందర్శించాలి. సెలవు రోజుల్లోని సందర్శనకు అవకాశం. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఫోన్ ఎత్తది. ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల వినతి పత్రం ఇచ్చేళ్ళు జగిత్యాల నుంచి. మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు ఇవ్వాలి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ విద్యా వైద్య సామాజిక అవసరాలకు సిఎస్ఆర్ నిధులు కేటాయించాలి. సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన అసంపూర్తి పనులు వెంటనే పూర్తి చేయాలి. జిల్లా అధికారులు పరిశ్రమల యాజమాన్యాలతో మంత్రి సమీక్ష చేస్తూ ఉన్నారు సంగారెడ్డిలో. అసలు ఫేక్ జర్నలిస్టులు అంటే ఎవరు? నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులపై అక్రమ కేసులు, నిజాలు వెలికి తీయడంతో బలవుతున్న జర్నలిస్టులు, ఐడి కార్డ్ ఉంటే ఫేక్ రిపోర్టర్ ఎలా, బిల్డర్తో కుమ్మక్కైన అధికార యంత్రాంగం. ఇది అసలు ముచ్చట. ఇది వినాల్సిన అవసరం ఉంటుంది. సంగారెడ్డిలో పటాన్ చెరువు నియోజకవర్గంలో ఫేక్ రిపోర్టర్ అంటే పీడిఎఫ్ పేపర్లలో పనిచేసే కొంతమంది జర్నలిస్టు మిత్రులు ఐడి కార్డులు ఉన్నాయి. వాళ్ళు ఒక కబ్జా పెడితే కబ్జాని కంపల్సరిగా ల్యాబ్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది, డిమోలిష్ చేయాల్సిన అవసరం ఉంటుందని వార్తలు రాస్తే బిల్డర్లు ఈ అధికారులు అందరూ కుమ్మక్కై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈ రోజులలో. పోలీసులు అనుకుంటే ఏదైనా చేయవచ్చు. అసలు నకిలీ విలేకరు అంటే సంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డు లేకపోతే, అతను వెళ్ళిన ప్రదేశంలో అడిగిన ఐడి కార్డు చూపించకపోయినా సందర్భంలో మాత్రమే నకిలీ రిపోర్టర్గా గుర్తించాలి. పోయిన ప్రతి చోట వారు పనిచేస్తున్న సంస్థలు ఇచ్చిన ఐడి కార్డులను ప్రమాణంగా చేసుకొని వృత్తిలో తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు. కానీ ఇందులో కొందరు సీనియర్ జూనియర్ జర్నలిస్టుల పేరుతో, మరికొందరు యూట్యూబ్ వెబ్ ఛానల్ పేరుతో, ఇంకొందరు అయితే ఎవరికి వారు సొంతంగా యూట్యూబ్లో పెట్టుకొని పనిచేయడం వల్ల గ్రూపులుగా విడిపోయిన జర్నలిస్టుల మధ్య విభేదాలు వస్తున్నాయి. మరి ప్రత్యేకంగా అత్యధికంగా ఆర్థిక వనరులు సమకూరుస్తున్నాయి అనుకుంటున్న ప్రధాన మీడియా ఛానళ్లతో పాటు పత్రికా యాజమాన్యాలు, జిల్లా ఇన్ఛార్జ్ రిపోర్టర్లు మిగతా చిన్న పత్రికలను యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లను చులకన చూస్తూ అధికారులను వాడుకుంటున్నారు. దీనికి నిదర్శనమే ఇటీవల పటాన్ చెరువులో రిపోర్టర్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ ఒక్క కేసులోనే పోలీసు పాత్ర ఏ మేరకు ఉందో ఒకసారి పరిశీలిస్తే మీడియాలో పనిచేస్తున్న ఏ జర్నలిస్ట్ అయినా సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అతను వెళ్ళింది వృత్తిరీత్యా బిల్డర్ అనుమతులకు మించి ప్రభుత్వ స్థలాలలో నిర్మాణాలు జరుగుతున్నాయన్న సమాచారంతోనే వివరాలు సేకరించేందుకు వెళ్ళాడు. అదే బిల్డర్తో కొందరు సీనియర్ జర్నలిస్టులు, పోలీసులు సన్నిహితంగా ఉంటూ నెలవారీగా బిల్డర్ల వద్ద మామూలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అరెస్ట్ అయిన రాము అనే రిపోర్టర్ వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసే క్రమంలో ఎలాగైనా విషయం బయటికి రాకుండా ఉండేందుకు పోలీసులు బిల్డర్లతో కలిసి ఆడిన డ్రామాలో రాము జైలు పాలైండు. ఇటువంటి జర్నలిస్టులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న ఛానల్ జర్నలిస్టులని, యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులని వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ ఉన్నాయి. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఫేక్ ఎవడ్రా బాయ్? ఫేక్ ఎవడు? ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా రిపోర్టర్ ఏ వార్త రాసిండో చూపించండి కాన్స్టిట్యున్సీలో. ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఓ బిల్డర్ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అనేక రకాలుగా కన్స్ట్రక్షన్ చేసి కోట్లు వసూలు చేస్తూ ఉంటే దానిపైన డిమాలిష్ చేయాలని మన వార్త అనే రిపోర్టర్ రాసే పోలీసులు, బిల్డర్లు, ఇక్కడ ఉన్న సీనియర్ జర్నలిస్టులు అందరూ కుమ్మక్కై ఆ జర్నలిస్టును, ఆయనకిద్దరు పిల్లలకి దూరం చేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి సంగారెడ్డి జైలుకి తరలించారు. ఇదా నీతి? వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ పటాన్ చెరువు నుంచి కాంగ్రెస్ పార్టీని అప్రదిష్ట పాలు చేస్తే అడ్డుకుంటాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఇంకెన్నాళ్లకు రోడ్డు పనులు పూర్తయ్యేది? రాయ్కోడ్
ఓ ఆగమాగా ఉంది పో రాయకోడ్లో. ఆందోళన నియోజకవర్గం మరొక మంత్రి నియోజకవర్గంలో ఎట్లా ఉంటుంది. దామోదర రాజనరసింహ సొంత నియోజకవర్గం అది, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. వెంటనే దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. దేశ హితం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, ఇక్కడ అందేల శ్రీరాములు యాదవ్ ఉన్నాడు, మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్. 80,000కు పెద్ద లడ్డు, 27,000కు చిన్న లడ్డు. వేలంపాటలో వాటిని కైవసం చేసుకున్న భక్తులు కార్తికేయ నగర్ కాలనీ గణేష్ మండపంలో నిర్వహణ చేస్తూ ఉన్నారు. వికారాబాద్ నుంచి ప్రజా పాలన, అరెస్టుల పాలన. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు ఎంతవరకు సరైనవి? అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలి, లేదంటే పూర్వ తెలంగాణ ఉద్యమ పోరాటం మొదలడడం ఖాయం. ఎమ్మెల్యే గాంధీ అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి. చేవేళ్ల మండల అధ్యక్షులు పెద్దోళ్ళ ప్రభాకర్. మంచిగానే ఉన్నది కథ. స్కూల్లో ప్రమాదం, చిన్నారి మృతి. ప్రమాదవశాత్తు టైర్ కింద జారిపడిన ఎల్కేజీ చదువుతున్న మహన్విత ఓక్ లీఫ్ స్కూల్ బస్సు డ్రాపింగ్ సమయంలో ఘటన స్థలంలో తుది శ్వాస విడిచిన చిన్నారి. ఇక ఆ పాప చనిపోయింది, జారిపడ్డదని చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు ఏందో. ఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజలకు మేరు. జవహర్ నగర్ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు జవహర్ నగర్ నుంచి. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. సగర జాతి కోసం అహర్నిశలు శ్రమించిన గిన్నె భీమయ్య సగర సేవలు మరవలేనిదని కుకట్పల్లి నుంచి చూస్తూ ఉన్నాం. శనార్థి కథనానికి కదిలిన రెవెన్యూ అధికారులు. ఎర్రబోడ ప్రభుత్వ స్థలంపై గద్దల కన్ను అని ఒక కథనం ఇచ్చిళ్ళు. 400 గజాల స్థలం కబ్జా అని హైదర్గూడ నుంచి ఒక కథనం రావడంతోనే మళ్ళా రెవెన్యూ అధికారులు పోయి ఇక్కడ మళ్ళా కంప్లీట్గా బోర్డు పాత పెట్టిన పరిస్థితి మాత్రం ఉంది. బోర్డు అయితే ఇక్కడ పెట్టిళ్ళు. ఎర్రబోడ ప్రభుత్వ స్థలంపై గద్దల కన్ను. సర్వే నెంబర్ 7లో ప్రభుత్వ బోర్డును పాతిన తహసీల్దార్. శనార్థి పాత్రికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న స్థానికులు. గ్రేట్ జాబ్. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకాలు. రాష్ట్రంలో ప్రజల విష జ్వరాలతో అల్లాడుతుండ్రు తెలంగాణ బీజేపీ నాయకుడు బాలరెడ్డి మండిపాటు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 5,000 పైచిలకు డెంగ్యూ కేసులు నడుస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్లో కనీసం దోమల మందు కొట్టే పరిస్థితి లేదు. 6 గ్యారంటీలు అమలు కావడం లేదు. ఇక్కడ రైతు రుణమాఫీ ఎక్కడా లేదు. 2 లక్షల పైచిలుకున్న వాళ్ళు కూడా పైన డబ్బులు కట్టినా కూడా 2 లక్షలు మాఫీ కాని పరిస్థితి. మరి మాఫీ ఎక్కడైందంటే ఎక్కడ చెప్పలేని పరిస్థితి. మరి 6 గ్యారంటీలను పక్కన పెట్టి 420 హామీలను పక్కన పెట్టి అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్లో కేసీఆర్ ఆర్దేరీన్లు అదే దారిలో కాంగ్రెస్ పోతా ఉంది. రాజ్యాంగం ఎప్పుడైనా చదివారా ముఖ్యమంత్రి? రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ హక్కులను కాలరాయడం సబబు కాదు. మీ మంత్రులు ఎమ్మెల్యేలు గుండాయిజం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మీ పైన చేసే కదా గుండాయిజం, క్యూనిస్ పైన చేసే కదా గుండాయిజం, అప్పుడు మాట్లాడలే. ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో బొజ్జ గణపయ్య. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. ముఖ్యమంత్రికి పాలాభిషేకం ఎందుకు? నాగర్ కర్నూలు జిల్లా కరవకుర్తి పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. 30 కోట్ల చేనేత మాఫీ. ఇదే చేనేత కార్మికులారా, మీకు ఒక ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యే మంత్రి అయితే మీకు ఇంకా ఈజీ అవుతుంది కదా. ఫస్ట్ అది చూడండి. ఉదండపూర్ R&R ప్యాకేజ్ పెంచాల్సిందే. పరిహారం పెంచడానికి డబ్బు లేదంటే ఒప్పుకోను. నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి పోరాడుతున్న భూ నిర్వాసితులతో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మహిళా సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది. మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన మక్తల్ ఎమ్మెల్యే. మహిళలు ఆర్థికంగా రాణించేందుకు ప్రభుత్వం కృషి. నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. మహిళలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఇక్కడ అక్కడ 2 వార్తలు ఇచ్చిన క్లబ్ చేసి రాస్తే బాగుండేది.
ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. 3 రోజులుగా మీ సేవలు బంద్. మీ సేవలలో ఇబ్బంది అవుతుందంట. సర్వర్ సమస్యతో సతమతమవుతున్న నిర్వాహకులు, ఇబ్బందులు పడుతున్న దరఖాస్తుదారులు. జిల్లాలో 177 కేంద్రాల్లో నిలిచిన సేవలు. నల్గొండలో 177 కేంద్రాలలో మీ సేవలు పనిచేస్తలేమంట. మీ సేవ సెంటర్లలో క్యూనిస్ కథనానికి స్పందించిన ఎమ్మెల్యే చూరీలకు అడ్డగా మారిన మిర్యాలగూడ బస్టాండ్ తనకి సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని డిపో మేనేజర్కు ఆదేశాలు. కాలినడకన ఆయా ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. మిర్యాలగూడ మహాలక్ష్మి పథకం సద్వినియోగం చేసుకోవాలి. 500 గ్యాస్ సిలిండర్ సీడింగ్స్ అందజేసిన తహసీల్దార్. ఎంతమందికి వస్తున్నాయి 500 సిలిండర్లు? ఆటో వాలాలు వృత్తిని గౌరవించి బాధ్యతగా ఉండాలి. ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. కొత్త చట్టాలు కఠినంగా ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలను అతి తీవ్రంగా పరిగణిస్తాం. ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సులో డిఎస్పీ రవి. సూర్యాపేట నుంచి డిఎస్పీ రవి. ఓకే. సతికి పతే ప్రత్యక్ష దైవమై పెళ్లినాటి మాటకు కట్టుబడి భార్యకు సేవ చేస్తున్న భర్త, పక్షవాతంతో మంచాన పడ్డ భార్య, అన్ని తానే కంటికి రెప్పలా కాపాడుతున్న భర్త, ఆదుకోవాలని అర్ధనాదాలు పెట్టిన ఎవరికి పట్టని వైనం, ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు. సంస్థాన్ నారాయణపురం. ఇట్లా ఉన్నారు ఎవరైనా భార్యాభర్తలు? ఇప్పుడు చిన్న దానికి గొడవలు పెట్టుకుని విడాకుల దగ్గరికి పోతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత. గణేష్ ఉత్సవాలకు డీజే అనుమతులు లేవు. నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి. ఉత్సవ కమిటీ పోలీసు వారికి సహకరించాలి. నాగార్జున సాగర్ హాలియా సర్కిల్ ఇన్స్పెక్టర్లో బీసన్న జనార్దన్ గౌడ్. హైదరాబాద్లోనేమో డీజే సప్పులతో మూత మోగుతూ ఉంటుంది. ఊర్లలోనేమో డీజేలకు పర్మిషన్ లేవు. గమ్మత్తుంటుంది ముచ్చటేడ. ఇది ఎట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. పిల్లల ప్రాణాలు ముంగేస్తున్న డాల్ఫిన్. వైద్య విగడించి జన్ను జయశ్రీ అనే పాప మృతి. వైద్యుల నిర్లక్ష్యం వల్ల మా పాప చనిపోయింది. డాల్ఫిన్ చిల్డ్రన్ హాస్పిటల్ ముందు బంధువుల ఆందోళన. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమణ. లక్షలలో ఫీజులు వసూలు చేసి శవాలను ఇస్తున్నారు పత్తాలేని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. హన్మకొండ మొత్తం ఘోరం జరుగుతుంది. అక్రమ పీడిఎఫ్ బియ్యం పట్టివేత. 2 లక్షల విలువ చేసే 10 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నరసంపేట. ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. పెండింగ్ డిఏలు, పిఆర్సీలు వెంటనే అమలు చేయాలి. 317 జీవాతో ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు, ఆదర్శ పాఠశాల టీచర్లను వెంటనే నిధులు మంజూరు చేయాలి. టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరునాయక్ డిమాండ్ చేస్తూ ఉన్నారు బయ్యారం నుంచి. గ్రామ కార్యదర్శి నిర్లక్ష్య వైఖరి. ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం వెల్ది గ్రామ కార్యదర్శి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్ది గ్రామంలో ఇష్టం వచ్చినట్లు రోడ్డు పక్కన కాలువ తీసి అలానే వదిలేసిందండి. చూడు పరిస్థితి ఎట్లా ఉందో. కామ్రేడ్ ఏచూరి మరణం తీరని లోటు. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్ నివాళులర్పిస్తూ ఉన్నారు తొర్రూరు నుంచి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం. పాలేరులో విదేశీ ఉప్పుతో ముప్పు. టేస్టింగ్ సాల్ట్ వ్యాధికారకం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అధికంగా వినియోగం చేస్తూ ఉన్నారు. వైరా అశ్వరావుపేట. భూములు మావి, రోడ్లు అదానివా. హైవే నుండి ఎగ్జిట్ ఇవ్వకపోతే ప్రజా ఉద్యమమే. నెలకొండపల్లి వాసుల హెచ్చరిక. ఇక్కడ షాద్నగర్ ఉంటుంది. షాద్నగర్ పక్కనే టోల్ ఉంటుంది. షాద్నగర్ ప్రజలు టోల్ దాటి పోవాలంటే డబ్బులు కట్టి పోవాలంట. పక్కనే అటో టోల్ కట్టాలి, మళ్ళీ వచ్చేటప్పుడు టోల్ కట్టాలి. ఏంద్రా అంటే మా రూల్ ఇట్లనే. భూములు వాళ్ళై, ప్రజలు వాళ్ళు, చుట్టుపక్కల బంధువుల ఇళ్ళకి పోవాలన్నా కూడా షాద్నగర్లో ఇబ్బంది. మరి వీర్లపల్లి శంకర్ అని ఏం చేస్తుండో మాకైతే అర్థం కావట్లేదు. వైరాలో మహా అన్నదానం ప్రారంభించిన ఎస్ఐ వంశీకృష్ణ భాగ్యరాజ్. వైరా 15న తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్ర ఫోరం స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కృష్ణారావు వెల్లడించిన ఖమ్మం నుంచి. మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం. షీ టీమ్స్ హెచ్టియు కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. కొత్తగూడెం. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. క్రికెట్లో అదైన దృశ్యం. సోమర్సెట్ సర్రే జట్ల మధ్య జరిగిన మ్యాచ్. ఫీల్డర్లందరినీ బ్యాటర్ పక్కన నిలబెట్టిన సోమర్సెట్. ఒకే ఫ్రేమ్లో 11 మంది ప్లేయర్ల దర్శనం. ఒకే ఫ్రేమ్లో.
18 సీజన్ ప్లేయర్స్ ఎంపికపై నెలకొన్న టెన్షన్ జాబితాను రెడీ చేస్తున్న ఫ్రాంచైజీ యజమానులు బీసీసీఐ ప్రకటన రావడమే లేట్ ఐపీఎల్ గురించి. ఇక కివీస్ ఆఫ్ఘాన్ టెస్ట్ రద్దు, టాస్ పడకుండానే మ్యాచ్ క్యాన్సల్. 91 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి వర్షం కారణంగా రద్దు చేసిన అంపైర్లు. మూవీ వార్తలు చూద్దాం. స్టార్ డైరెక్టర్ సలహాతోనే టాలీవుడ్ ఎంట్రీ, అందుకే దేవరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జాన్వీ కపూర్. ఒకే సీజన్లో 2 సినిమాలు, బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో త్రిష బిజీ అవుతుందంట. త్రిష కార్తీ సత్యం సుందరం టీజర్ రిలీజ్. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న మూవీ సత్యం సుందరం. నా ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది, మెసేజ్లకు ట్వీట్లకు స్పందించకండి, అభిమానులకు నయనతార సందేశం ఇచ్చింది. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,